హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ పద్మావతి. ఓరల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. ఓరల్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుందంటే ఆల్కహాల్, స్పిరిట్, ఆల్కహాల్ స్మోకింగ్, షార్ప్ టూత్, వైరస్ ఆరిజిన్, జెనెటిక్స్, ట్రామా, మాల్ న్యూట్రిషన్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉంటుంది. సో ఎలా నిర్ధారణ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఒక అల్సర్ నోట్లో ఫామ్ అయింది, అది 6 నెలల కంటే ఎక్కువ ప్రొలాంగ్ అవుతుంది, 6 నెలల్లో హీల్ అవ్వట్లేదు అన్నప్పుడు డౌట్ పడాలి. దెన్ బొగ్గలు కానీ, నాలుక కానీ, పెదాలు కానీ బాగా వైట్ ప్యాచెస్ గా ఫామ్ అయిపోయాయి అంటే, ప్లేక్స్ లా ఫామ్ అవుతున్నాయి, అవి పోవట్లేదు అంటే మనం డౌట్ పడాలి. వెంటనే మనం డెంటిస్ట్ రెగ్యులర్ డెంటల్ విజిట్స్ కి వస్తే దే డయాగ్నోస్. కొన్నిసార్లు క్యాన్సర్ కి వెళ్ళక ముందే ప్రీ క్యాన్సర్ లీజన్స్ అంటారు, ప్రీ క్యాన్సర్ కండిషన్స్ అనేవి మనం డయాగ్నోస్ చేస్తాం. దాని ద్వారా మనం హ్యాబిట్ బ్రేకింగ్ చేసుకుని ఇంట్రాలీజనల్ ఇంజెక్షన్స్ అని ఇచ్చుకుంటే మనం అక్కడితో ఆపేయచ్చు. ఇన్ కేస్ మనం ఇంకా ముందుకి ప్రొలాంగ్ అయిపోయింది, మనకి ఇంకా డౌట్ గా ఉంది అన్నప్పుడు